అందరికీ నమస్తే అండి. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నే పూజ చేసుకొని మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నాను. ఇంకా సాయంత్రం శివాలయం వెళ్ళి ఒత్తులైతే వెలిగించుకున్నామండి. అందులోనూ పౌర్ణమి గడియలు సాయంత్రం 6:48 వరకే ఉన్నాయి. పౌర్ణమి గడియలు ముగిసేలోపే ఒత్తులు వెలిగించాలి. ఇంకా సాయంత్రం 4 గంటల నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. దీపదానం చేయడానికి పిండి దీపాలు ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే స్వయంపాక దానం కోసం బియ్యం, కందిపప్పు, కొన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని శివాలయం అయితే వెళ్ళామండి. అసలు శివాలయంలో ఎంతమంది ఉన్నారంటే అసలు ప్లేసే లేదు ఒత్తులు వెలిగించుకోవటానికి. ఇంకా ఒక చోట అయితే కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ చూసుకొని అక్కడైతే 365 ఒత్తులు వెలిగించుకున్నాము. ఒత్తులు వెలిగించుకొని బయటికి వచ్చాక దీపదానాలు, స్వయంపాక దానాలు తీసుకోవటానికి పంతులు గారులు అయితే వరుసగా కూర్చొని ఉన్నారు. ముందుగా దీపదానం చేశానండి. తర్వాత స్వయంపాక దానంతో పాటు నా శక్తి కొలది 116 పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చాను. విస్తరాకులో బియ్యం పోసి బియ్యంలో పప్పు, కూరగాయలు, పండ్లు పెట్టి ఇద్దామనుకున్నాను. అయితే ఆ పంతులు గారు అలా విస్తరాకులో ఇస్తే నాకు తీసుకువెళ్ళటం కష్టమవుతుందమ్మా, అన్నీ కూడా ఆ కవర్లోనే ఉంచి ఇవ్వమని చెప్పారు. ఇంకా ఆయన చెప్పిన ప్రకారం అన్నీ కూడా ఆ కవర్లోనే ఉంచి అవి విస్తరాకులో పెట్టి ఇచ్చాను. ఇంకా మా గోత్రనామాలు చెప్పి మంత్రాలు చదివి మమ్మల్ని అయితే ఆశీర్వదించారు. కార్తీక పౌర్ణమి రోజు ఎటువంటి ఆటంకం లేకుండా నా శక్తి కొలది నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.